హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. ఈరోజు బెండకాయ ఫ్రై ఈ ఒక్క పొడి వేసి చేశారంటే మళ్ళీ ఇదే తినాలనిపించేలా ఉంటుంది. కూర టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో ముందుగా మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగినవి పచ్చివి లేదా ఎండు కొబ్బరి ముక్కలు ఏవైనా తీసుకోవచ్చు. అలాగే వేయించిన పల్లీలు, లైట్గా వేయించిన నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు సరిపోతాయి. ఎండుమిర్చి ఒక 3 వేసి మిక్సీ పట్టి కాస్త బరకగా పౌడర్ చేయాలి. ఇప్పుడు కాస్త లేతగా ఉండేవి బెండకాయలు 250 గ్రామ్స్ వరకు తీసుకొని ఇలా 1 ఇంచ్ సైజులో కట్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు కోసం మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి. టూ మినిట్స్ తర్వాత బెండకాయల్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఇలా పెడితే బెండకాయలు అనేవి నూనె పీల్చుకొని కాస్త మెత్తబడతాయి. ఇందులో పసుపు, ఉప్పు, ధనియా జీలకర్ర పౌడర్, కారం వేసి వీటిని కలపాలి. ఇలా పైనే కలపాలి, గట్టిగా కలపకూడదు. గట్టిగా కలిపితే బెండకాయ అనేది విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వేగిన తర్వాత ఆయిల్ కలర్ మారి బెండకాయలు కూడా కాస్త కలర్ మారుతాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసి ఇలా బెండకాయల్ని ఈ పౌడర్ని కలిసేలా మొత్తం అంతా కలపాలి. సీజర్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే, వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే కూరతోనే మొత్తం అన్నం తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.